ద టైటిల్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ malicious URL డిటెక్షన్. సో మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్‌లోకి వెళ్తే అవర్ ఎయిమ్ ఈస్ టు ఐడెంటిఫై అండ్ క్లాసిఫై యూఆర్ఎల్స్ యాస్ ఫిషింగ్, మాల్వేర్, డిఫేస్‌మెంట్ అండ్ బెనింగ్. సో మనకి ఇక్కడ డౌట్ వస్తుంది. ఈ ఫిషింగ్, మాల్వేర్, డిఫేస్‌మెంట్, బెనింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్‌లీ ఫిషింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అటాకర్స్ ఒక లింక్ ఈమెయిల్‌కి పంపి క్లిక్ చేయమంటారు. బట్ వన్స్ మనం క్లిక్ చేశాక మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చేరిపోతుంది. సో దీన్నే ఫిషింగ్ అటాక్ అంటారు. కమింగ్ టు మాల్వేర్. మాల్వేర్ అండ్ ఫిషింగ్ ఆర్ మోస్ట్‌లీ సేమ్, బట్ మాల్వేర్ యూఆర్ఎల్స్ స్టే లాంగ్ ఇన్ యువర్ డివైస్. సో మాల్వేర్ యూఆర్ఎల్స్ అనేది మీ డివైస్‌లో చాలాసేపు ఉండి కంటిన్యూయస్ ఇన్ఫర్మేషన్ అటాకర్స్ సెండ్ చేస్తుంటాయి. సచ్ యాస్ లాగిన్ డీటెయిల్స్, మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అలా సెండ్ చేస్తుంటాయి అన్నమాట. సో డిఫేస్‌మెంట్ యూఆర్ఎల్ ఈస్ ద మోడిఫైడ్ యూఆర్ఎల్ బై ద అటాకర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్.com తీసుకున్నాం. గూగుల్.com/abc ఆర్ సంథింగ్ అటాకర్స్ యాడ్ చేసి మనకు లింక్ పంపిస్తుంటారు. సో వన్స్ మనం క్లిక్ చేయగానే మీ ఇన్ఫర్మేషన్ అంతా గోవిందా. అండ్ అట్ లాస్ట్ బెనిన్. బెనిన్ ఆర్ గుడ్ ఆర్ నార్మల్ యూఆర్ఎల్స్. అంటే అటాకర్స్ అటాక్ చేయని యూఆర్ఎల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్.com ఇది బెనిన్ యూఆర్ఎల్. మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే యూఆర్ఎల్ నుంచి కొన్ని ఫ్యూచర్స్ సెలెక్ట్ చేసుకొని XGBoost అనే మెషిన్ లెర్నింగ్ మోడల్‌తోని malicious URL డిటెక్ట్ చేయనీకి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్‌ని డెవలప్ చేయాలి. కమింగ్ టు డేటాసెట్. డేటాసెట్‌లో 2 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ యూఆర్ఎల్ అండ్ సెకండ్‌ది యూఆర్ఎల్ టైప్. లైక్ మనం డిస్కస్ చేసాం కదా ఫిషింగ్, మాల్వేర్, డిఫేస్‌మెంట్, బెనింగ్. ఆ యూఆర్ఎల్ ఏ టైపో అది మెన్షన్ చేసి ఉంటది. అబౌట్ టెక్నాలజీస్ యూజ్డ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ యూజ్ చేస్తాం మనం. పైథాన్ ఎందుకంటే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైనింగ్ అండ్ ఫ్లాస్క్ అప్లికేషన్ కోసం పైథాన్ యూజ్ చేస్తాం. లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ scikit-learn అండ్ డేటా ప్రీ ప్రాసెస్ చేయనీకి, మోడల్‌ని ట్రైన్ చేయనీకి scikit-learn యూజ్ చేస్తాం. అండ్ పాండాస్ అనాలిసిస్ కోసం ఉన్న ఇర్రెగ్యులారిటీస్ హ్యాండిల్ చేయనీకి డేటాసెట్‌లో పాండాస్ యూజ్ చేస్తాం. RE ఈజ్ ఫర్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ కోసం మనం ఇది యూజ్ చేస్తాం. అండ్ దీని గురించి మనం ఫ్యూచర్‌లో తెలుసుకుందాం. TLD ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ టాప్ లెవెల్ డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్.com, .net అని ఎండ్‌లో టైప్ చేస్తాం కదా, అదే ఇది. అండ్ గూగుల్ సెర్చ్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెకింగ్ యూఆర్ఎల్ ఈజ్ ఇండెక్స్డ్ బై గూగుల్. అంటే మనం ఇచ్చిన యూఆర్ఎల్ గూగుల్‌లో ఇండెక్స్ అయి ఉందా లేదా అని చెక్ చేస్తుంది. XGBoost లైబ్రరీ ఇక్కడ మనం మెయిన్‌గా యూజ్ చేసేది ఇదే. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ XGBoost క్లాసిఫైయర్. ఈ XGBoost క్లాసిఫైయర్‌తోనే మనం యూఆర్ఎల్ మాలిషియసా కాదా అని క్లాసిఫై చేస్తాం. ఇది మనం ఇచ్చిన ఫీచర్స్‌ని యూజ్ చేసుకొని ఇది ఏ టైప్ ఆఫ్ యూఆర్ఎల్ అని డిసైడ్ చేస్తది. మనం ఫ్లాష్ మాడ్యూల్ యూజ్ చేసుకొని వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. ఈ వెబ్ అప్లికేషన్‌తో మనం ఆ యూఆర్ఎల్ మాలిషియసా కాదా అని ప్రిడిక్ట్ చేస్తాం. మనం ట్రైన్ చేసిన మోడల్, స్కేలర్ మాడ్యూల్ అండ్ లేబుల్ ఎన్కోడర్‌ని మనం పికిల్ మాడ్యూల్‌తో .pkl ఫైల్‌గా సేవ్ చేస్తాం. కంపోనెంట్స్ అండ్ వర్క్‌ఫ్లో. ఫస్ట్ స్టెప్ ఈస్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. మనం మాలిషియస్ అండ్ బెనింగ్ యూఆర్ఎల్‌ని డిఫైన్ చేయనీకి మనం వేరే ఫీచర్స్ యూఆర్ఎల్ నుంచి తీసుకుంటాం. సో ఆ ఫీచర్స్ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ IP అడ్రస్, అబ్నార్మల్ యూఆర్ఎల్ స్ట్రక్చర్, గూగుల్ ఇండెక్స్ స్టేటస్, కౌంట్ ఆఫ్ www, సింబల్స్ ఎక్సెట్రా, యూఆర్ఎల్ లెంత్, హోస్ట్ నేమ్ లెంత్, ప్రెజెన్స్ ఆఫ్ సస్పీషియస్ వర్డ్స్, కౌంట్ ఆఫ్ డిజిట్స్ అండ్ లెటర్స్, లెంత్ ఆఫ్ ఫస్ట్ డిజిట్ అండ్ టాప్ లెవెల్ డొమైన్. ఇలా మనం 25 ఫీచర్స్ యూజ్ చేసుకొని మనం ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. అండ్ సెకండ్ స్టెప్ ఈస్ డేటాసెట్ ప్రిపరేషన్. మనం RE లైబ్రరీ యూజ్ చేసుకొని ఇందులో ఉన్న ఫీచర్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో తర్వాత మన డేటాసెట్‌లో ఉన్న మిస్సింగ్ వాల్యూస్‌ని రిమూవ్ చేస్తాం. అండ్ థర్డ్ స్టెప్ ఈస్ మోడల్ ట్రైనింగ్. ఈ మోడల్ ట్రైనింగ్‌లో మనం డేటాసెట్‌ని ఫ్యూచర్ యాస్ X, టార్గెట్ లేబుల్స్ యాస్ Y అని స్ప్లిట్ చేసుకుంటాం. అండ్ ఈ X అండ్ Yని ఫర్దర్‌గా ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ సెట్స్‌గా స్ప్లిట్ చేసుకుంటాం. ఫీచర్ వాల్యూస్ ఆర్ స్కేల్డ్ యూజింగ్ స్టాండర్డ్ స్కేలర్ అండ్ టార్గెట్ లేబుల్స్ ఆర్ ఎన్కోడెడ్ యూజింగ్ లేబుల్ ఎన్కోడర్. అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ ఓన్లీ న్యూమరికల్ ఫామ్‌లో మాత్రమే అర్థం చేసుకుంటుంది. సో ఈ ఫీచర్ వాల్యూస్ అండ్ టార్గెట్ లేబుల్ సచ్ యాస్ డిఫేస్‌మెంట్, బెనిన్ వీటిని న్యూమరికల్ ఫామ్‌లో లైక్ 0, 1, 2, 3, 4 న్యూమరికల్ ఫామ్‌లో కన్వర్ట్ చేసి సేవ్ చేసుకుంటుంది. అండ్ అవుట్‌పుట్ కూడా న్యూమరికల్ ఫామ్‌లో ఇస్తుంది. XGBoost క్లాసిఫైయర్ ఈస్ ట్రైన్డ్ ఆన్ ద ట్రైనింగ్ డేటా. అంటే XGBoost క్లాసిఫైయర్ అనేది ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్. సో పైన ఇచ్చిన ఫీచర్స్‌ని యూజ్ చేసుకొని మనం యూఆర్ఎల్ మాలిషియసా కాదా అని ప్రిడిక్ట్ చేయనీకి మనం XGBoost క్లాసిఫైయర్‌ని వాడతాం. మనం ట్రైన్ చేసిన మోడల్, స్కేలర్ మాడ్యూల్ అండ్ లేబుల్ ఎన్కోడర్‌ని మనం పికిల్ మాడ్యూల్‌తో .pkl ఫైల్‌గా సేవ్ చేస్తాం. మనం ప్రిడిక్షన్ ఫంక్షన్‌తో ఒక న్యూ యూఆర్ఎల్ తీసుకొని అది ఏ టైప్ ఆఫ్ యూఆర్ఎల్ అని ప్రిడిక్ట్ చేస్తాం. అట్ లాస్ట్ ఫ్లాస్క్ అప్లికేషన్. ఫ్లాస్క్ అప్లికేషన్ ఈస్ బేసికల్లీ యూజ్డ్ ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్. సో మనం ఇక్కడ వెబ్ ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తాం ఫ్లాస్క్ అప్లికేషన్‌తో. ఆ వెబ్ ఇంటర్ఫేస్‌లో మనం ఇచ్చిన యూఆర్ఎల్ మాలిషియసా కాదా అని డిస్ప్లే చేస్తుంది. కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చా. నేను చూపించిన విధంగా లింక్ ఓపెన్ చేసి విప్ ఫైల్‌ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు గూగుల్‌లో VS కోడ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. మీ విండోస్ అయితే VS కోడ్ ఫర్ విండోస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఇక్కడ ఇంక్లూడ్ చేయలే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నా. సో ఇఫ్ యూ నీడ్ మీరు యూట్యూబ్‌లో VS కోడ్ ఇన్‌స్టాలేషన్ అని సెర్చ్ చేయండి వస్తుంది.
గూగుల్‌లో పైథాన్ ఫర్ విండోస్ అని సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ పైథాన్ అఫీషియల్ వెబ్‌సైట్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. అండ్ మీరు పైథాన్ లేటెస్ట్ వర్షన్ 3.12ని డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్టర్ డౌన్లోడింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌లో మీరు కస్టమ్ ఇన్‌స్టాలేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను చూపించిన విధంగా అన్ని ఫీచర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ఇన్‌స్టాల్ క్లిక్ చేయండి. వన్స్ మీరు పైథాన్ డౌన్లోడ్ చేశాక మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న కోడ్‌ని జిప్ ఫైల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి వేరే ఫోల్డర్‌లోకి. మనం డౌన్లోడ్ చేసుకున్న వీఎస్ కోడ్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు స్టార్టింగ్‌లో ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. దెన్ మనం ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ ఫోల్డర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ వీఎస్ కోడ్‌లో డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే చేసిన ఫైల్స్‌లో model.py అనే ఫైల్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. అండ్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఫ్రమ్ పాండాస్ టు టీఎల్‌డి. అండ్ కింద మనం ఆర్ఈ గురించి మాట్లాడుకున్నాక ఆర్ఈ అంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. ఇక్కడ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఐపీ అడ్రస్‌ని స్ప్లిట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇలా స్ప్లిట్ చేసి ఇక్కడ ఈ 25 ఫీచర్స్‌ని ఆ ఐపీ అడ్రస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ పైథాన్ ఫైల్‌ని రన్ చేయండి. మనం రన్ చేయగానే మనకు ఒక ఎర్రర్ వచ్చింది. నో మాడ్యూల్ ఫౌండ్ పాండాస్. సో ఆ మాడ్యూల్‌ని ఇన్‌స్టాల్ చేయండి. పిప్ ఇన్‌స్టాల్ పాండాస్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం పాండాస్ మాడ్యూల్ ఇన్‌స్టాల్ అవుతుంది. పాండాస్ మాడ్యూల్ ఇన్‌స్టాల్ అయ్యాక పిప్ ఇన్‌స్టాల్ scikit-learn అని టైప్ చేయండి. మీరు చూడొచ్చు ఇక్కడ scikit-learn మాడ్యూల్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయి. And next we can see no module found Google search and then type pip install Google search python. చూడొచ్చు ఇక్కడ గూగుల్ సెర్చ్ పైథాన్ ఇన్‌స్టాల్ అవుతుంది. సో నెక్స్ట్ XGBoost మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేయండి. సో అది ఇన్‌స్టాల్ చేయడానికి పిప్ ఇన్‌స్టాల్ XGBoost అని టైప్ చేయండి. సో యాక్చువల్లీ 124 MB ఉంది. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. యూ హ్యావ్ టు వెయిట్. సో వన్స్ XGBoost ఇన్‌స్టాల్ అయ్యాక మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకు చూడొచ్చు నో మాడ్యూల్ ఫౌండ్ టీఎల్‌డి. సో టీఎల్‌డి ఇన్‌స్టాల్ చేయడానికి పిప్ ఇన్‌స్టాల్ టీఎల్‌డి అని టైప్ చేయండి. వన్స్ టీఎల్‌డి ఇన్‌స్టాల్ అయ్యాక model.py మళ్ళీ రన్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మన model.py సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ నెక్స్ట్ app.pyకి వెళ్ళండి. సో app.pyకి వెళ్ళాక మళ్ళీ app.pyని రన్ చేయండి. సో రన్ చేస్తే మనకు నో మాడ్యూల్ ఫౌండ్ ఫ్లాస్క్. సో మళ్ళీ సేమ్ స్టెప్ పిప్ ఇన్‌స్టాల్ ఫ్లాస్క్ అని టైప్ చేయండి. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్లాస్క్ ఇన్‌స్టాల్ అవుతుంది. అండ్ ఫ్లాస్క్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటిగ్రేటింగ్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్. మనం ఇక్కడ వెబ్ ఇంటర్ఫేస్ కోసం ఫ్లాస్క్ యూజ్ చేస్తాం. సో మనం లాస్ట్ స్టెప్‌కి వచ్చేసాం. సో app.pyని రన్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మన డేటా సెట్‌లో మొత్తం 3,60,655 యూఆర్ఎల్స్ ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకు రన్నింగ్ ఆన్ సర్వర్ నెంబర్ చూపిస్తుంది 127.00 అని. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు వెబ్ ఇంటర్ఫేస్ వస్తుంది. నేను ఆల్రెడీ నోట్‌ప్యాడ్‌లో టెస్టింగ్ కోసం 4 టైప్స్ ఆఫ్ యూఆర్ఎల్స్ కాపీ చేసి పెట్టుకున్నా. సో ఇవి మన టెస్టింగ్‌కి ఉపయోగపడతాయి. యాక్చువల్లీ మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి పెట్టుకున్నా. ఫస్ట్ google.com తీసుకుందాం. సో అందులో పేస్ట్ చేసి పెట్ట నొక్కండి. సో మనం చూడొచ్చు బెనిన్ అని వచ్చింది. అంటే ఇది కరెక్ట్. సో నెక్స్ట్ youtube.com తీసుకోండి. అండ్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్న మాల్వేర్ వెబ్సైట్
కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ మనకు మాల్వేర్ వచ్చింది. ఇట్ ఈస్ రైట్. అండ్ డిఫేస్మెంట్. Yes, we got it all right. Thanks for watching. Please like, share, and subscribe for more videos.